జై శ్రీరామ్. వేగం అంటే వాయుపుత్రుడు. అతివేగంగా సముద్రాన్ని లంఘిస్తున్నాడు. ఇతని గమనాన్ని నువ్వు విఘ్నం చేయగలవేమో చూడవన్నారు సురసని. ఎందుకంటే చేయవలసిన కార్యము చాలా దుర్గమమైన కార్యము. ఎవరూ చేయగలిగినది కాదు. ఎవరి వలన అయ్యే పని కాదు. హనుమంతుని వలన మాత్రమే అయ్యే పని అది. అసలు ఇతడు చేయగలడా లేదా? ఇలాగా సద్గురువులకి పెద్దలు పరీక్షలు పెడుతూ ఉంటారు. దీన్ని అధిగమించితే సద్గురువు. అప్పుడు దేవతల సహకారము పరిపూర్ణంగా ఉంటుంది. ప్రతి సద్గురువు యొక్క సాన్నిధ్యంలో అందరి దేవతల సాన్నిధ్యము ఉంటుంది. అందుకనే మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో దేవతా మంత్రాన్నిచ్చి తద్వారా పరిమితమైన స్వభావము నుండి నిన్ను ఉద్ధరించే కార్యాన్ని చేపడతారు సద్గురువు. అలా రకరకాలుగా మంత్రాలిచ్చి ఆ మంత్రదేవతల ద్వారా తానే పని చేయించి తానే పని చేసి తద్వారా జీవులను ఉద్ధరింపచేసే మంత్రశాస్త్రవేత్త అయి ఉండాలి సద్గురువు. హనుమంతుడు రాముడిని కలిసే ఘట్టంలో కిష్కింధకాండలో చెప్పుకున్నాము. ఆచార్యునికి ఎటువంటి అర్హతలు ఉండాలి అని తెలుసుకున్నాము. అందులో వేదం తెలియడము, శాస్త్రము తెలియటము, మంత్రము తెలియటము, మంత్రద్రష్ట అయి ఉండటము, మంత్రదేవత తను చెప్పినట్లుగా సహకరించి జీవులను ఉద్ధరింపచేయడం అనేవి చేయగలిగిన వాడే ఆచార్యుడు. జై శ్రీరామ్.